ఒక దురదృష్టం ఏంటంటే ఇంత మంచి చట్టం, ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వమే లీగల్ సర్వీస్ అథారిటీకి 80 నుంచి 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తుంది. ప్రతి రాష్ట్రానికి అందాజాగా ఒక 5 కోట్ల రూపాయల డబ్బులు లీగల్ సర్వీస్ అథారిటీకి వస్తాయి. దీనికి అదనంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా కొంత కేటాయింపు ఉంటుంది. ఈ డబ్బులన్నీ కూడా సహాయం అందించడం కోసం, ఇతర కార్యక్రమాలు చేపట్టడం కోసం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని కేసులకు మాత్రమే పరిమితం అయిపోయాయి. ఏవైతే క్రిమినల్ కేసులు ఉన్నాయో, లేదా కుటుంబ తగాదాలు వచ్చినప్పుడు, లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఉన్నప్పుడు, ఇలాంటి వాటి వరకే మాత్రం పరిమితం అవుతున్నాయి. కానీ ఇలాంటి కీలకమైన అంశాలు, అప్పుడు భూమి తగాదాలు ఉన్నాయి, మార్కెట్ చట్టంలో ఏదో మార్కెట్ యార్డర్తో ఏదో ఇబ్బంది ఉంది, కేసు వేసుకోవాలి, లేదా విత్తనాల్లో నష్టపోయినాము కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళాలి, లేదా నీళ్ళ చట్టాలతో ఏదో ఒక సమస్య ఉంది. ఇట్లా రైతుకు తనకి ప్రతి సంవత్సరం అవసరం పడే కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని వినియోగించుకోవాలనుకున్నప్పుడు మీరు లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళొచ్చు. వాళ్ళ నుంచి సలహా అడగవచ్చు, సహాయం అడగవచ్చు. ఇంకొకటి, ఈ సేవల్ని మరింత ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లడం కోసం పారాలీగల్ వాలంటీర్స్ అని ఒక వ్యవస్థ స్టార్ట్ చేశారు. PLVs అంటారు. లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళే చాలామందికి శిక్షణల కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళకు ID కార్డులు ఇస్తారు. ఈ పారాలీగల్ వాలంటీర్లు కూడా ప్రజలకి ఉచిత న్యాయ సహాయం అందించడంలో సహాయం చేయాలి. మీ ఊళ్ళోనో మీ మండలంలోనో PLVలు ఎవరైనా ఉంటే, పారాలీగల్ వాలంటీర్స్ ఉంటే వారి సహాయం మీరు పొందడానికి అవకాశం ఉంటుంది.